కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఆరోపణల గురించి కేసులు పెట్టారంటే మనోళ్ళు లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పొరపాటున మాట్లాడుండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను. ఆయన మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయగలరు. కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులం అని చెప్పుకునే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా వాళ్ళ నోటికి వచ్చినట్టు అయితే మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళందరికీ నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే ఇతడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసిండా, ఆరోపణలు చేసిండా, అది తెలుసుకోండి ఫస్ట్. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా నాగేశ్వరరావు గారి మీద మీకు అంత ప్రేమ ఉంటే, ఆయన నిజంగా తప్పుగా మాట్లాడకపోయి ఉంటే ఆయన ఎందుకు తన మాటల్ని వెనక్కి తీసుకుంటాడు అనేది ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడగండి. ఆయన మాటలు వెనక్కి తీసుకుంటా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. ఇది ముగిసిన అధ్యాయం అని. ఏ నోటీసు ఇప్పటి వరకు రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. ఒక్కటే ఆలోచించరు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయడానికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి అతను నాగేశ్వరరావు గారు ఎవరో ఒక వ్యక్తి మీద, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే దానికి తెలంగాణకి ఏం సంబంధం? దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఆయన ఏదో ఒక మాట మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ ఆయన ఏం మాట్లాడినా రైటు అని చెప్పి అనాలా? తెలంగాణ ప్రజలు దానికి బాధ్యత వహించాలా? తెలంగాణ ప్రజలు రెచ్చిపోవాలా? ఆయన ఏ తప్పు మాట్లాడినా? ఆయనని కాదు, ఎవరైనా సరే తెలంగాణ పేరును ఉపయోగించుకుంటూ తెలంగాణ వాళ్ళు ఏదో పర్సనల్గా మాట్లాడతారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. తర్వాత దాన్ని తెలంగాణకు ఆపాదించి తెలంగాణ ప్రజలందరి తరపున మేము ఖండిస్తున్నాం, తెలంగాణ ప్రజలందరి తరపున మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మీడియా సమావేశం పెడతారు? అసలు తెలంగాణ ప్రజలంటే అంత లోకం ఉండరా? మేము తెలంగాణ ప్రజలమే, అందుకే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఆయన ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసే రైట్ ఆయనకుందా? ఆయన ఇప్పటిదాకా అలాంటి వ్యక్తిత్వం ఉందా అనేది ఆయన ఎప్పుడైనా చేసిండా? చేయలేదు. ఫస్ట్ టైం చేసిండు కాబట్టి అది మిస్టేక్ జరిగిందని ఆయన వెనక్కి తీసుకుండు. ఆయన వెనక్కి తీసుకున్నాక పానకంలో పుడకలాగా మీరు మీడియా సమావేశం పెట్టి దీన్ని తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఈ విషయాన్ని పెద్ద చేయాలని చూసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఏదైనా తిడతాం, ఏమైనా మాట్లాడతాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా గమనించాలి, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నిజంగా తెలంగాణ పట్ల ఇప్పుడు నాగేశ్వరరావు గారు తెలంగాణ విషయాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిండు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతాన్ని ఏమన్నాడు, లేదంటే మనోహర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని ఏమన్నా అన్నాడంటే మనం మాట్లాడుతూ లెక్క ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం గురించి ఎట్లా మాట్లాడతారని చెప్పేసి మన తెలంగాణ ప్రజలందరి తరపున మనం మాట్లాడవచ్చు. కానీ నాగేశ్వరరావు గారు ఆయన సొంతంగా ఆరోపణలు చేస్తే దానికి తెలంగాణకు ముడిపెడుతూ అసలు నాగేశ్వరరావు గారే చెప్పిండు. అసలు నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవం అని జనసేన పార్టీ చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. ఆయన ఏదో దొర్లి మాట్లాడండు, అట్లా అదే మిస్టేక్గా మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిండు. ఆయన సరే వినిపించుకోకుండా వీళ్ళు నాగేశ్వరరావు గారు జనసేనకి నాకు మధ్య జరిగిన ఈ విషయాలు, ఈ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకున్నా, ఈ విషయం అనేది ముగిసిపోయిందని ఆయన స్వయంగా చెప్పిండు. ముగిసిపోయిందని ఆయన ముగిసిపోయిందన్న అంశాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చి తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి టీఆర్పీలు పెంచుకోవడం కోసమో లేకపోతే మిమ్మల్ని మీరు ఫేమస్ అవ్వడం కోసమో దయచేసి తెలంగాణకి నాగేశ్వరరావు గారికి మీకు ఎట్లాంటి ఈ విషయంలో ఈ విషయం వరకు అయితే సంబంధం, రెండు ప్రాంతాల మధ్య మనం ఏదైనా గందరగోళాన్ని క్రియేట్ చేయొచ్చని అనుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తికి లేని ఆందోళన, బాధ మీకెందుకు? ఆయన మీద అంత ప్రేమ ఎందుకు? స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆయన విమర్శించిండా? పవన్ కళ్యాణ్ గారి నాగేశ్వరరావు గారిని ఏమైనా తిట్టిండా? పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గురించి మనం తప్పుగా మాట్లాడా? అసలు మీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాగేశ్వరరావు గారి కొడుకు ఇంటికి, నాగేశ్వరరావు గారి అసలు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాగేశ్వరరావు గారి కొడుకు పెళ్లికి వెళ్ళి మరి ఆయన ఆశీర్వదించడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏందని నాగేశ్వరరావు గారికి స్వయంగా తెలుసు, ఆయనే చెప్పిండు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దేశవ్యాప్తంగా ప్రతి విషయం గురించి మాట్లాడతాడు, కానీ ఎవరిని విమర్శించడు, విశ్లేషణ చేస్తాడు. కానీ ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విమర్శలు చేయలేదు, కానీ ఆరోపణలు చేసిండు. ఆ ఆరోపణలు నిజమా అని చెప్పేసి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోయింది, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించడంతో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన వ్యాఖ్యల్ని బేషరతుగా ఎలాంటి భేషజాలకు పోకుండా వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తారు అది ఇదని మీరు మాట్లాడుతారు కదా, ఆయనే స్వయంగా చెప్పిండు, నాకు ఎలాంటి పోలీసులు నన్ను సంప్రదించలేదు, ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, అదేవిధంగా ఎవరు నన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి ఎలాంటిది నా వద్దకైతే రాలేదు, ఎలాంటి విషయం నా దరికి చేరలేదని చెప్పి ఆయన స్పష్టంగా
చెప్పిండు. అసలు ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు. అదేవిధంగా ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరి ఏ పోలీసుల దగ్గర నుంచి నాకు ఎట్లాంటి అది రాలేదు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పిండు. ఆయన చెప్పినా కూడా వినకుండా, ఎందుకంటే ఈ వార్త అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఈ వార్తను ఉపయోగించుకొని మనం ఫేమస్ అయిపోవచ్చు. ఎందుకంటే అవతల వైపు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నాడు. సో ఆయన గురించి మాట్లాడితే ఈజీగా ఫేమస్ అయిపోవచ్చు. ఈ విషయాన్ని తెలంగాణ ఆంధ్ర మధ్య మనం చిచ్చు పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తే నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగిన ఈ యొక్క సంభాషణలో వాళ్ళు క్వశ్చన్ చేశారు, ఇది ఎప్పుడు జరిగింది, జగన్ గారిని జైల్లో వేయమని అమిత్ షా దగ్గరికి పోవడం ఏంది, అమిత్ షా గారు తిరస్కరించడం ఏంది, నాగేశ్వరరావు గారు చూసిర్రా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసిండు. పార్టీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. అయితే నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని, ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న బేషరతుగా ఎలాంటి బేషాల్లో పోకుండా ఈ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. అదే విధంగా ఈ విషయం అనేది ముగిసిపోయింది. నా వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకున్నప్పుడు జనసేన పార్టీ సమర్థించింది, జనసేన పార్టీ కూడా పాజిటివ్గా తీసుకుంది. ఈ విషయం ఇంతటితో అయిపోయిందని వాళ్ళిద్దరూ బాగానే ఆయన మాట్లాడారు, వాళ్ళు ఓకే అన్నారు. మళ్ళీ ఈయన ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే అయిపోయింది. ఈ విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు అనేది ప్రజలు ఆలోచించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతాం, ఇలా తెలంగాణ ప్రయాణం తీసుకొస్తాం, విషయాన్ని పెద్ద చేస్తాం అంటే ఇది కరెక్ట్ కాదు. మనం చేసే దాంట్లో న్యాయం ఉండాలి. ఆరోపణలు చేసే వ్యక్తికి మీరు అండగా ఉండమేంది అని విమర్శలు వేస్తే అండగా ఉండండి, నో ప్రాబ్లం. విమర్శలు ఏ రాజకీయ నాయకుల మీద ఎవరైనా ఎత్తారో ఆ పార్టీ కూడా ఈయన మీద విమర్శలు ఎత్తుంది. కానీ ఆరోపణలు వేసిండు, ఆరోపణలకి విమర్శలకు తేడా తెలియకుండా విమర్శలు వేసిరని తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రెండు ప్రాంతాల మధ్య ఇంకెన్ని రోజులు ఇట్లా ఈ డ్రామాలు అయితే బంద్ చేస్తారని ఆలోచిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.